ఎవ్రీవన్, ఈరోజైతే మేము రంగసప్తమి ఎలా చేసుకున్నామో చూసుకుందరూ వచ్చేయండి. ఫస్ట్ అయితే మేము ఇంటి మీద ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకున్నాం. తర్వాత అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాం. తర్వాత మేము ఇంట్లోని పాలు పొంగించుకొని పరవన్నం చేసుకున్నాం. పరవన్నం చేసుకొని ఇంటి బయట ముగ్గు దగ్గర బొట్లు పెట్టేసుకొని మేమైతే తులసీదేవి దగ్గర పూజ చేసుకొని నైవేద్యం ఇచ్చి హారతి సమర్పించుకున్నాం. ఇదిగోండి, మేమైతే ఇలా తులసి దగ్గర పూజ చేసుకున్నాము, నైవేద్యం పెట్టేసాం. నెక్స్ట్ అయితే ఇంటి బయట బొట్లు పెట్టుకొని దేవుడి గదిలోని పూజ చేసుకొని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ప్రసాదం ఇచ్చి ఇంకా దీపం పెట్టుకొని దీపాలు గట్ట పెట్టి బాగా పూజ చేసుకున్నాం. మేమైతే ఇలా రెడీ చేసుకున్నాం. మా మమ్మీ అయితే ఈసారి స్పెషల్ ఉండాలని చెప్పి చిక్కుడుకాయలతో రథం చేశారు. తర్వాత అయితే బయటకు వచ్చేసి ఇంటి బయట సూర్యుడి దగ్గర వాటర్ వేసేసి అక్కడ దండం పెట్టేసుకున్నాం. 11 టైమ్స్ చెప్పారని చెప్పి నేను 11 టైమ్స్ అలా మెల్లగా వేసాను. అండ్ నెక్స్ట్ అయితే చూస్తారు సూర్యనారాయణమూర్తి రాలేదు, కానీ పూజ చేసుకున్నాం. ఫస్ట్ అయితే మేము కొబ్బరికాయ కొట్టేసుకొని కొబ్బరికాయతో నీళ్ళు వేసేసుకున్నాం. కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు అభిషేకించుకున్నాం. ఇదిగోండి, మేము పూజ ఎలా చేసుకున్నాము. అక్కడ కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాము. చాలామంది ఇంటి బయట పెట్టుకోరు, తులసమ్మ దగ్గర పెట్టుకుంటారంట. మాకైతే ఇలా ఆనవాయితీ అని చెప్పి మాకు ఇలా అలవాటు. సో మేము బయట పెట్టుకొని పూజ చేసుకున్నాం. ఇంకా చాలామంది గుళ్ళో కూడా చేసుకుంటారంట కదా పళ్ళు విసురుకోవడం. మాకైతే ఇలా కాబట్టి మేము ఇలా చేసుకున్నాం. ఫస్ట్ అయితే కొబ్బరికాయ నీళ్ళు పసుపు కుంకుమ వేసుకొని పళ్ళు విసిరేసాము. తర్వాత అయితే స్వీట్ పొటాటో స్ప్రౌట్స్ రేగిపళ్ళు వాటర్ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ విసిరేసుకున్నాం. తర్వాత అయితే దేవుడికి తాంబూలం ఇచ్చి విసిరేసుకున్నాం. మేము తాంబూలంతో పాటు తాంబూలం అయిపోయిన తర్వాత పేరెంటాళ్ళకి కూడా పెట్టుకుంటాం. సో పేరెంటాళ్ళకి కూడా స్వీట్ పొటాటో రేగిపళ్ళు వేసేసి అంటే పళ్ళు విసిరేసుకున్నామండి. చూడండి, సూర్యుడు లైట్గా కనిపిస్తున్నాడు, కొంచెం ఎరుపుగా ఉన్నాడు. అంతే. బాయ్ బాయ్. Bye-bye, subscribe.